జై నరేంద్రన్న జై జై నరేంద్రన్న జై నరేంద్రన్న జై జై నరేంద్రన్న దండుగ బయలెల్లితే దడ పుట్టాలి ధూళిపాళ్ళ నరేంద్రన్నకు జై కొట్టాలి అహంకార పాలనను పడగొట్టాలి అవినీతి పాలనను ఎండగట్టాలి అన్నతోనే మనం నలుదిక్కుల జనబలం అన్నతోనే మనం నలుదిక్కుల జనబలం ప్రజాక్షేత్రంలో నా నరేంద్రన్న ప్రభంజనం. మంచినీటి సమస్య ఎక్కువగా చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మంచినీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే విధంగా మేము చేస్తాం. తర్వాత కొన్ని చోట్ల ఎక్కడైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయాల్సినవి ఉన్నాయో మరి ఈ కాలనీలో దాదాపు ఎక్కువ రోడ్లు వేసాం. ఇంకేదైనా 1-2 రోడ్లు ఉన్నా కూడా పూర్తి చేయటం కానీ ప్రధానమైన రోడ్డుకి డ్రైన్లు కట్టి అనుసంధానం చేస్తే సైడ్ రోడ్లో మురుగునీళ్ళు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తగ్గట్టు మనం చేద్దాం. అదేవిధంగా కమ్యూనిటీ పరంగా శ్మశానం కట్టారు. గతంలో మనం ఉన్నప్పుడు ఒక 10 లక్షలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అది కాంపౌండ్ వాల్ శ్మశానం పెద్దదవటం మూలన కాంపౌండ్ వాల్ ఒకవైపే వచ్చిందని చెప్పారు. కాబట్టి దానికి రేపు అక్కడ కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో పెద్దలతో మాట్లాడి కావాల్సిన సదుపాయాలు కల్పించే విధంగా చేద్దాం. మీ సహకారం కూడా మాకు ఇవ్వండి. మీ భాగస్వామ్యంతోనే మేము చేస్తాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి చెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పేదల బాధ కానీ గోడు కానీ వినేవాళ్ళు లేరు. పరిపాలన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిపాలకులు ప్రజల బాధలు వినాలి, వాళ్ళ కష్టాలు ఏంటనేది తెలుసుకోవాలి, పరిష్కారం చేయాలి. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో అధికారం చెలాయించడం తప్పితే భయపెట్టడమో లేకపోతే దౌర్జన్యం చేయటమో తప్పితే ప్రజా సమస్యల పరిష్కారం ఈ గ్రామంలో చేయాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7 సార్లు పెంచాడు కరెంటు బిల్లు అనేది, అది గుర్తుపెట్టుకోండి. 7 సార్లు. ఈ ప్రభుత్వం యొక్క ఎంతసేపటికి వాళ్ళకి ఉందేంటంటే దోపిడీ చేయాలి, అరాచకం చేయాలి, విధ్వంసం చేయాలి తప్పితే ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన లేదు. తప్పనిసరిగా మీ అందరి యొక్క సహకారం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉన్నాయి. ఆ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేయవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తానా ఉన్నా. ఈ అరాచక పాలనని అంతం చేద్దాం. నమస్కారం అందరికీ. జై నరేంద్రన్న జై జై నరేంద్రన్న జై నరేంద్రన్న జై జై నరేంద్రన్న.